ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు రారాజు బైబిల్ క్విజ్. మొదటి ప్రశ్న, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో ఏది యుక్తి గలదై ఉండెను? ఏ సర్పము, బి పావురము. సమాధానం ఏ సర్పము. ఆదికాండం 3:1. ప్లీజ్ లైక్. రెండవ ప్రశ్న, అది ఆ స్త్రీతో డాష్. ఏ అది నిజమా, బి ఇది నిజమా. మీ సమాధానం కామెంట్లో రాయండి. సమాధానం ఇది నిజమా. ఆదికాండం 3:1. మూడవ ప్రశ్న, మీరు చావనే చావరు అని అన్నది ఎవరు? ఏ దేవుడు, బి సర్పము. సమాధానం బి సర్పము. ఆదికాండం 3:4. నాలుగవ ప్రశ్న, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై ఎలా ఉందురని చెప్పెను? ప్లీజ్ లైక్. సమాధానం దేవతల వలె. ఆదికాండం 3:5. నాలుగవ ప్రశ్న, దేవుడైన యెహోవా స్వరము విని ఆదాము అతని భార్య ఎక్కడ దాగుకున్నారు? మీ ఆన్సర్ కామెంట్లో రాయండి. సమాధానం తోట చెట్ల మధ్య. ఆదికాండము 3:8. ఆరవ ప్రశ్న, దేవుడైన యెహోవా ఎవరిని పిలిచి ఎక్కడ ఉన్నావు అని అడిగెను? సమాధానం ఆదాము. ఆదికాండము 3:7. ఏడవ ప్రశ్న, తోటలో యెహోవా స్వరం వినినప్పుడు ఆదాము ఎలా ఉన్నాడు? సమాధానం దిగంబరిగా ఉన్నాడు. ఆదికాండం 3:10. ఎనిమిదవ ప్రశ్న, ఆదాము దేవునితో ఎవరు వృక్షఫలములు కొన్ని ఇయ్యగా తిన్నాను అన్నాడు? సమాధానం నీవు నాకిచ్చిన స్త్రీయే. ఆదికాండం 3:12. తొమ్మిదవ ప్రశ్న, స్త్రీ ఎవరు తనను మోసపుచ్చినందున తింటిననెను? సమాధానం కామెంట్లో రాయండి. సమాధానం సర్పము. ఆదికాండం 3:13. 10వ ప్రశ్న, పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానివై డాష్ మన్ను తిందువు. ప్లీజ్ లైక్. సమాధానం నీ కడుపుతో ప్రాగుచు నీవు బ్రతుకుదేములన్నీ. ఆదికాండం 4:14. 11వ ప్రశ్న, స్త్రీ సంతానమునకు ఎవరి సంతానమునకు వైరము దేవుడు కలుగజేసెను? సమాధానం సర్ప సంతానమునకు. ఆదికాండం 3:15. 12వ ప్రశ్న, నీ గర్భవేదనను నేను డాష్ దను. మీ ఆన్సర్ కామెంట్లో రాయండి. సమాధానం మిక్కిలి హెచ్చించెదను. ఆదికాండము 3:16. 13వ ప్రశ్న, స్త్రీ ఎలా పిల్లలను కనును? వేదనతో. ఆదికాండము 3:16. 14వ ప్రశ్న, స్త్రీకి ఎవరి ఎడల వాంఛ కలుగును? ప్లీజ్ లైక్. సమాధానం తన భర్త ఎడల. ఆదికాండం 3:16. 15వ ప్రశ్న, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఏమి తిందువు? మీ ఆన్సర్ కామెంట్లో రాయండి. సమాధానం ఆహారము. ఆదికాండము 3:19. 16వ ప్రశ్న, నీవు మన్నే గనుక తిరిగి ఏమైపోదువు? సమాధానం మన్నైపోదువు. ఆదికాండము 3:19.
17వ ప్రశ్న. ఆదాము తన భార్యకు ఏమని పేరు పెట్టెను? ప్లీజ్ షేర్. సమాధానం హవ్వ. ఆదికాండము 3:20. 18వ ప్రశ్న. జీవము గల ప్రతివానికి తల్లి ఎవరు? సమాధానం హవ్వ. ఆదికాండము 3:20. 19వ ప్రశ్న. దేవుడు ఏదెను తోటకు తూర్పు దిక్కున ఏమి ఉంచెను? సమాధానం కెరూబులను. ఆదికాండం 3:24. 20వ ప్రశ్న. జీవవృక్షమునకు పోవు మార్గము కాచుటకు ఇటు అటు తిరుగుచున్న వేటిని నిలువబెట్టెను? మీ సమాధానము కామెంట్లో రాయండి. సమాధానం ఖడ్గజ్వాలను. ఆదికాండము 3:24. 21వ ప్రశ్న. ఆదికాండము 3వ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి? 24 వచనాలు.